హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి అమర్ గారు. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. వెయిటింగ్ ఫర్ June 4th. ఎప్పుడు రిజల్ట్ వస్తుందా, మళ్ళీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఇయర్లీ వెయిటింగ్. ఫిక్సా? 100%. విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. టీడీపీ కూటమి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేయడం కూడా జరిగింది. మేనిఫెస్టో తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అసలు మేనిఫెస్టో గురించి ఏం చెప్తారంటే కంపేర్ టు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఏం చెప్తారు సార్? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి ఈ భారతదేశంలో మిగిలిన రాజకీయ పార్టీల మేనిఫెస్టోలకి, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఈ భారతదేశంలో మిగిలిన రాజకీయ పార్టీల మేనిఫెస్టోలకి నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నా అంటే, ఈ భారతదేశంలో ఈ 77 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ అయినా ఒక మేనిఫెస్టో ఇచ్చి ఆ మేనిఫెస్టోలో 100కి 99% అమలు పరిచినటువంటి దాఖలాలు ఈ దేశంలో ఏ జాతీయ పార్టీలో గానీ, ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలో గానీ ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా? ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒక మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోలో మీకు వచ్చినాయా లేదా అని చెప్పి గడప గడపకి వెళ్ళి మళ్ళీ ప్రభుత్వం చెక్ చేసుకొని నాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వండి, నా పరిపాలన చూసి ఓటు వేయండి, ఇదిగోండి నేను మళ్ళీ మేనిఫెస్టో ఇస్తున్నాను. ఆ మేనిఫెస్టో ఏంటి అని అంటే, నేను పోయినసారి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇవన్నీ అమలు చేశాను, ఆ అమలు చేసినవన్నీ మళ్ళీ కొనసాగిస్తూ దానికి కొనసాగింపుగా ఇదిగోండి కొన్ని పెంచగలుగుతున్నాను, ఇంతకంటే నేను ఎక్కువ చేయలేను అని చెప్పినటువంటి మేనిఫెస్టో ఇంకెక్కడన్నా ఈ దేశంలో ఎక్కడన్నా కనపడద్దా? ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ 2004లో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో 2009లో ఎవరు, 9లో ఇచ్చింది 14లో ఎవరు, 14లో ఇచ్చింది 19లో ఉండదు, 19లో ఇచ్చింది 24లో ఉండదు. పక్కనున్న కర్ణాటక మేనిఫెస్టోని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని, పక్కనున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కాపీ చేసి మేము 10,000 ఇస్తే వాళ్ళు 20,000 ఇస్తా ఉంటారు, మేము 15,000 ఇచ్చిందంటే వాళ్ళు ఎంతమంది పిల్లలకుంటే అంతమందికి ఇస్తా ఉంటారు. దాన్ని మేనిఫెస్టో అంటారా? దాన్ని ఒక విజన్ అని అంటారు ఎవరన్నా? సో మాది విలువలు, విశ్వసనీయతతో, ఏదైతే భరోసాతో కూడిన మేనిఫెస్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అయితే, ఏదైతే తెలుగుదేశం పార్టీ వంచనతో, అబద్ధాలతో, అసత్యాలతో, ఏదైతే అభూత కల్పనలతో రూపొందించిన ఒక మోసపు ఫెస్టో, నాట్ మేనిఫెస్టో అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 99% అమలు చేసి దాన్ని కంటిన్యూ చేస్తూ ఇదిగోండి ఇవన్నీ మేము ఇస్తామని చెప్పినటువంటి మేనిఫెస్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అయితే, ఆ మేనిఫెస్టోలో అంతకుముందు కనీసం పట్టుమని మేము 99% చేస్తే వాళ్ళు పట్టుమని 9% కూడా చేయకుండా ఏదైతే మళ్ళీ కొత్తగా హామీలన్నీ వదిలేసి కొత్తగా మేము ఇది చేస్తామని చెప్పి తీసుకొని వచ్చేటటువంటి మోసపు ఫెస్టో వాళ్ళది. మా మేనిఫెస్టో ఒక భగవద్గీతగా, ఒక బైబుల్ గా, ఒక ఖురాన్ గా, ఒక పవిత్ర గ్రంథంగా ఉన్నటువంటి మేనిఫెస్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అయితే, ఆ కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో ఆ కూటమి నేతలలో ప్రధానంగా ఆ కూటమి పార్టీల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆ మేనిఫెస్టోని ముట్టుకోవటానికే అసహించుకొని అంటరానితనంగా ఆ మేనిఫెస్టోని చూసినటువంటి మేనిఫెస్టో వాళ్ళ మేనిఫెస్టో. మరి ఎవరి మేనిఫెస్టో అంటే ఇక్కడ అర్థం కావట్లేదా? చెప్పాడంటే చేసి తీరతాడంటే, చెప్పింది హామీని, ప్రతి హామీని తూచా తప్పకుండా నెరవేరుస్తాడనేటటువంటి ఒక ట్యాగ్ లైన్ తో మా మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేశామని చెప్పి గర్వంగా చెప్పుకునేటటువంటి మేనిఫెస్టో మాదైతే, ఆ చంద్రబాబు నాయుడు ఏదేదో చెప్తాడు, ఎన్నెన్నో చెప్తాడు, కానీ ఏది కూడా చేయడు అనేటటువంటి ఒక ట్యాగ్ లైన్ మూట కట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇచ్చేటటువంటి మేనిఫెస్టో అవతల. మరి ఏ మేనిఫెస్టోకి విలువలు ఉన్నాయి, ఏ మేనిఫెస్టోలో నిజాలు ఉన్నాయి, ఏ మేనిఫెస్టోలో సాధ్యపడేటటువంటి హామీలు ఉన్నాయి, ఏ మేనిఫెస్టో అమలు చేసి ఓటు అడుగుతున్నారు, ఏ మేనిఫెస్టో ద్వారా మంచి జరిగితేనే ఓటు అడుగుతున్నారు అనేది క్లియర్ గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజానికాన్ని అందరికీ అర్థమవుతున్నటువంటి అంశం. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, ఈ భారతదేశంలోనే మేనిఫెస్టోని 99% అమలు చేసి మేనిఫెస్టో మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ తో వెళ్తున్నటువంటి పార్టీ ఈ దేశంలో ఎక్కడా లేదు. ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ ఒక మేనిఫెస్టోని భగవద్గీతగా, బైబుల్ గా, ఖురాన్ గా తీసుకొని వెళ్ళి అన్ని అమలు చేసి మళ్ళీ మేనిఫెస్టోలో కూడా ఇవన్నీ చేసాం, ఇవన్నీ చేస్తూ వెళ్తూ ఇవి పెంచుతామని చెప్పి క్లియర్ గా క్లారిటీగా ఇచ్చినటువంటి మేనిఫెస్టో మా మేనిఫెస్టో. సో మా మేనిఫెస్టోని చూసి మాకు ఓటు వేశారు 2019 ఎన్నికల్లో. అది అమలు పరిచి మళ్ళీ మేము ఈ రోజు ఎన్నికలకు ప్రోగ్రెస్ రిపోర్ట్ గా వెళ్తున్నాం. చంద్రబాబు నాయుడుది బోగస్ రిపోర్ట్ అయితే మాది ప్రోగ్రెస్ రిపోర్ట్.
సో ఖచ్చితంగా 2024 రేపు మే 13వ తారీఖున జరగబోయేటటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రజానికం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించబోతా ఉన్నారని మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతా ఉన్నాం. కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఎందుకు పనికిరానటువంటిది? టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో బీజేపీ దేశవ్యాప్తంగా వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చారు కాబట్టి రాష్ట్రాల్లో వాళ్ళు మేనిఫెస్టోలతో ఇంక్లూడ్ అవ్వట్లేదు. కాబట్టి జనసేన, టీడీపీ కలిపి కూర్చొని రూపొందించినటువంటి మేనిఫెస్టో అని చెప్తూ కూడా ఈ మేనిఫెస్టో ద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంక్షేమం, అభివృద్ధి, అన్ని ఫలాలు అందుతాయి, యువతకి ఉద్యోగాలు వస్తాయి, ముఖ్యంగా మేము సంపదని క్రియేట్ చేస్తామనేటువంటి మాటలే చెప్తూ ఉన్నారు చంద్రబాబు గారు. సార్, మా మేనిఫెస్టో బోగస్ మేనిఫెస్టో అయితే మరి మేము అమ్మఒడి 15,000 రూపాయలు ఇస్తుంటే దాన్ని మేము ఇస్తామని ఎందుకు చెప్తున్నారు? మేము 3,000 రూపాయల పెన్షన్ ఇంటింటికి అందిస్తా ఉంటే లేదు మేము 4,000 ఇస్తామని చెప్పి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? మా మేనిఫెస్టోలో మత్స్యకారులకు 10,000 రూపాయలు ఇస్తే మేము 20,000 ఇస్తామని చెప్పి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? అంటే మా మేనిఫెస్టోని కాపీ చేసి ఇస్తున్నట్టే కదా. మా మేనిఫెస్టో నిజంగా సరైంది కాదు, మా మేనిఫెస్టో లేదు అని అంటే ఎస్ అవన్నీ రద్దు చేసి నేను సపరేట్ గా ఇస్తామని ఎందుకు చెప్పాలి కదా. దాన్ని ఎవరి మేనిఫెస్టో ఏంటో ప్రజలకు తెలుసు. నీ రాజకీయ జీవితం అంతా కాపీ కొట్టడం, వెన్నుపోట్లు, మోసాలు, వంచన తప్ప ఒక్కటి కూడా నీతిగా నిజాయితీగా నీకు సంబంధించి ఒక ఐడియాలజీ అనేది నీకు లేదు చంద్రబాబు నాయుడు అనేది క్లియర్. నీ కూటమి నేతలు, నీ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న బీజేపీ ఎందుకు మీ మేనిఫెస్టోలో ఇంప్లీడ్ కాలేదు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నీ మేనిఫెస్టో కాపీని పట్టుకోవటానికే అసహించుకున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే నువ్వు సాధ్యం కానటువంటి ఏదైతే అభూత కల్పనలతో కూడినటువంటి ఒక మేనిఫెస్టోని ఇస్తున్నావు అనేది కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా తెలుసు. కాబట్టి కనీసం మీ మేనిఫెస్టోలో వాళ్ళ ఫోటో కూడా వేయద్దని చెప్పిన మాట వాస్తవం కాదా? మీ మేనిఫెస్టో మీరు నిజంగా 3 పార్టీల కూటమి అయితే 3 పార్టీల మేనిఫెస్టో కలిపి ఉండాలా? 2 పార్టీలదే ఉంటదా? 2 పార్టీల బొమ్మలతోనే వచ్చి కనీసం భారతీయ జనతా పార్టీ అనే పేరే ఎక్కడ మేనిఫెస్టోలో లేదు అని అంటే నీ మేనిఫెస్టో అది అమలుకు సాధ్యం కానిది, చెయ్యలేరు అనేది క్లియర్ గా క్లారిటీగా కేంద్ర బీజేపీకి తెలుసు కాబట్టి వాళ్ళు మీలో ఇంప్లీడ్ కాలేదు. ఇది వాస్తవం అవునా కాదా? ఎక్కడైనా 3 రాజకీయ పార్టీలు పొత్తులో ఉంటే 3 కలిపిన మేనిఫెస్టో ఉంటదా? 2 కలిపిన మేనిఫెస్టో, ఒకళ్ళు సపరేట్ మేనిఫెస్టో ఉంటదా? స్ట్రైట్ గా అడుగుతున్నా, సమాధానం చెప్పండి. కేంద్రంలో సపరేట్ మేనిఫెస్టో, రాష్ట్రంలో సపరేట్ మేనిఫెస్టో, ఇవన్నీ పిచ్చి పిచ్చి వాళ్ళకి చెప్పండి, వింటారేమో, తెలివిగల వాళ్ళకి ఎవరికి చెప్పొద్దు. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి తెలంగాణలో స్టేట్ బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసిందా లేదా? పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో స్టేట్ బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసిందా లేదా? మరి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో స్టేట్ కి బీజేపీకి స్టేట్ సంబంధించినటువంటి అంశాలు మీకు అసలు సంబంధం లేవా? ఉంటే ఇప్పుడు మీరు ఓటు అడుగుతున్న బీజేపీ వాళ్ళు ఎస్ మాకు సంబంధం లేదు అని అంటే ఎస్ ఆ ఉచిత బస్సు ప్రయాణానికి మేము వ్యతిరేకం, ఆ ఉచిత బస్సు ప్రయాణానికి బీజేపీకి సంబంధం లేదు, ఓన్లీ మోడీని చూసి ఓటేయండి, చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలకి మాది బాధ్యత కాదు అని చెప్పి ఎన్నికల ప్రచారం చేయగలరా? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. ఊరక తిమ్మిని బమ్మిని చేసి ఏదోదో మాట్లాడేస్తే ఏదేదో అయిపోద్దని అనుకుంటే అది ఈనాడు జమానాలో నడిచింది. ఈ రోజు ఉన్నది సోషల్ మీడియా జమానా, ఇంటర్నెట్ జమానా, గూగుల్లో కొడితే ఎవడు బతికేంటో మొత్తం వస్తున్నటువంటి జమానా. సో నాడు ఏం మాట్లాడారో నేడు ఏం మాట్లాడారో బాక్సులతో సహా కింద మనం వద్దనుకున్నా కూడా కింద యూట్యూబ్ లో స్క్రోల్ అవుతా ఉంటది. మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే కింద వస్తా ఉంటాయి లైన్ గా. ఆ జమానాలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు నేను హైటెక్ సిటీ కట్టా, హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టా, సెల్ ఫోన్ కనిపెట్టా అని పిచ్చి పిచ్చి పెట్టా తెచ్చా అని ఈ వాగుడు వాగితే 2019 ఎన్నికల్లో 23 వచ్చినాయి. ఇంకా అదే వాగుడు వాగుతా నేను చెప్పిందంతా నమ్మేస్తారు జనాలనే పిచ్చి వాగుడులో పిచ్చి భ్రమల్లో ఉంటే ఆ పిచ్చి పిచ్చిగానే రేపొద్దున జూన్ 4వ తారీఖున మీకు బుద్ధి చెప్పేటటువంటి తీర్పు వచ్చింది. సో విలువలు, విశ్వసనీయత లేనటువంటి రాజకీయ పార్టీలు బీజేపీ, జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ. ఒక విలువలు, విశ్వసనీయతతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో మా మేనిఫెస్టోని కాపీ కొట్టి దానికి 4 గింతలు ఇస్తామనంటే మరి 4 శ్రీలంకలు అయిపోయింది కదా అప్పుడు. మరి డబల్ త్రిబుల్ సోమరిపోతులు అవుతారు కదా అప్పుడు. మరి దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. నువ్వు చెప్పినటువంటి హామీలకి ఎంత బడ్జెట్ అయ్యిద్దో చెప్పగలవా? ఆ బడ్జెట్ ఎక్కడి నుంచి తీసుకొని వస్తావో చెప్పగలవా?
ఎస్ మేము చెబుతున్నాం, ఇదిగోండి ఇంత బడ్జెట్ అయింది, ప్రతి సంవత్సరం ఇంత వస్తుంది, ఇంత చేస్తున్నాం అని క్లియర్ గా చెప్తున్నాం. దిస్ ద క్లారిటీ. సో నీతిగా నిజాయితీగా చేయగలిగిందే చెప్తాం, లేదంటే నిజాయితీగానే ఇది మేము చేయలేమని చెప్తున్నాం. మా పార్టీలో అనేక మంది అడిగారు, రుణమాఫీ చేయండి అన్న, 175 వచ్చేస్తాయి, రుణమాఫీ అని ఒక హామీ ఇవ్వండి, మనకు ఫుల్గా మెజార్టీలు 40-50 వేలు మెజార్టీలతో గెలిచేస్తాం ప్రతి కాన్స్టిట్యూన్సీ అని చెప్తే, రుణమాఫీ మనం చేయలేం. చేయలేని ఎలా చెప్తాం? మనం ఓట్ల కోసం కాదు కదా రాజకీయాలు చేస్తుంది, ఒక మాట కోసం, ఒక విలువల కోసం రాజకీయాలు చేస్తున్నాం. సో మనం ఖచ్చితంగా ప్రజలకు చెప్పామనంటే చేస్తాడనేటటువంటి నమ్మకం వైఎస్ఆర్ మీద అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. సో ఆ క్రెడిబిలిటీని మేము కాపాడుకుంటా వస్తా ఉన్నాం. ఒక మేనిఫెస్టో మీద దేశవ్యాప్తంగా చర్చ ఎప్పుడు జరగల. ఒక ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా చర్చ జరుగుతుంది అని అంటే, అసలు ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉంటాయి కూడా జనాలకు తెలియదు. చాలా మందికి వాళ్ళ నియోజకవర్గాలు ఎవరు పోటీ చేస్తున్నారు, ఇల్లు ఓటేసి వచ్చామో లేదా అనుకుంటారు. కానీ ఒక అసెంబ్లీ సీట్లు 175 ఉన్నాయని, ఎస్ ఒక మేనిఫెస్టో అంటే ఇలా ఉంటదని ఒక సరికొత్త నిర్వచనం తీసుకొని వచ్చి ఈరోజు రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతా ఉంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ నిజాయితీగా చెప్పాడురా. ఎందుకంటే చేయలేనని చెప్పాడు. నిజంగా పెన్షన్లు 3,500 రూపాయలకు పెంచుతాము అని చెప్పినప్పుడు ఎప్పటికప్పుడు పెంచొచ్చు, కానీ ఆయన 3 ఏళ్ల తర్వాతే పెంచుతా, ఈలో పెంచలేనని చెప్పాడు. నిజంగా నిజాయితీ కలిగిన లీడర్ కదా అని చెప్పి ఈరోజు ప్రజానికి అనుకుంటున్నారు. సో అనుకున్నటువంటి తరఫున ఖచ్చితంగా వాళ్ళు ఆ కూటమికి ఘోర ఓటమి ఖాయం. ఆ కూటమి చెప్పేటటువంటి మోసపూరిత హామీలకి ఆ కూటమిని లాగి చంపకేసి చెల్లుమనేటటువంటి తీర్పు ఇవ్వటం కూడా ఖాయం. సో ఇంకా కూటమి గురించి, ఆ ఘోర ఓటమి చెందే కూటమి గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం కూడా భవిష్యత్తులో రాదనేది మా అభిప్రాయం. అయితే టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ ఇంకేమైనా పెరిగిందా అంటే ఏం చెప్తారు సార్? సార్ ఒకటి, మా గ్రాఫ్ ఎప్పుడు పెరుగుతానే ఉంటది. మాకు మెజారిటీలు పోయినసారి వచ్చినటువంటి మెజారిటీల కంటే పెరుగుతాయి చాలా కాన్స్టిట్యున్సీల్లో. ఎందుకు ఆ మాట అంటున్నామంటే, ఈ రోజు రాష్ట్రం అంతా ఒక చర్చ జరుగుతా ఉంది. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇన్ని పథకాలు ఇచ్చారు, ఈ విధంగా మన గ్రామంలో అభివృద్ధి చేశాడు. రైతు భరోసా కేంద్రం అన్నారు, హెల్త్ క్లినిక్ చేశారు, ఫ్యామిలీ డాక్టర్ తీసుకొని వచ్చారు, సచివాలయాలను తీసుకొని వచ్చారు, స్కూళ్లు బాగు చేశారు. నిజాయితీగా నేను చేయగలిగితే చేస్తాను, లేదంటే చేయలేనని చెప్తున్నాడు. రాజకీయాలు ఇంత నిజాయితీగా ఎవరుంటారు? అధికారంలోకి రావటం కోసం ఏదో ఒక విధంగా అడ్డదారులు తొక్కి అధికారంలోకి రావటం కోసం చూసేటటువంటి రాజకీయ నాయకులని చూసాం మనం. ఆ విధంగా రాజకీయాల కోసం ఏదో ఒక అబద్ధాలతో ఒక మేనిఫెస్టోని చేసేటటువంటి రాజకీయ నాయకులు మనం ఎన్నాళ్ళు చూసాం. కానీ అవతల వాళ్ళు అన్ని ఇస్తాం అని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ ఇవ్వలేమండి, అవన్నీ రాంగ్, నేను ఇంతే చేయగలుగుతానని చెప్పి ఒక నిజాయితీగా చెప్తున్నాడు. నిజంగా నిజాయితీగా రాజకీయాల్లో ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మంది ఉండేటటువంటి నాయకుల్లో ఎస్ ఇచ్చినటువంటి హామీలని తూచా తప్పకుండా అమలు చేసి 2 ఏళ్ల కోవిడ్ లో, అంటే 3 ఏళ్ల పరిపాలన, 2 ఏళ్లు కోవిడ్ తో పోయినా కూడా ఇంత మంచి మేలు చేకూర్చాడు. మన ఇంటింటికే తీసుకొని వచ్చి కోరి మరీ మనకు పథకాలు ఇస్తున్నాడు. ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగులని, గవర్నమెంట్ ఆఫీసర్ని మన గడప దగ్గరకు తీసుకొని వచ్చాడు. ఎప్పుడన్నా గవర్నమెంట్ ఆఫీసర్లు మన గడప దగ్గరకు వచ్చి మన గురించి, మన పథకాల గురించి వాకప్ చేసిన దాఖలాలు ఉన్నాయా అమర్ గారు? ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ డాక్టర్ మన ఇంటికి వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా ఈ భారతదేశంలో? ఎప్పుడైనా కూడా మన ఊర్లో పాడుబడినటువంటి బడిని ఈరోజు అందమైనటువంటి గుడిగా తీర్చిదిద్దినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఈరోజు ఒక పథకం అందుకోవాలంటే 1 రూపాయి కూడా లంచం లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాలోకి 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి పేదలకి, బడుగులకి, బలహీన వర్గాలకి అందినటువంటి దాఖలాలు ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరుగుతా ఉందా? అవతల శ్రీకాకుళం నుంచి యువతల నెల్లూరు దాకా ఉన్నటువంటి 9 జిల్లాలకు సంబంధించినటువంటి కోస్టల్లో, ఆ సముద్ర తీర ప్రాంతంలో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాలు ఈ 77 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా మన రాష్ట్రంలో జరిగిందా? ఈ రోజు అంత పెద్ద ఎత్తున స్కూళ్లు బాగు చేస్తా, ఇంగ్లీష్ మీడియం విద్య, ఐబీ సిలబస్, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, ఇవన్నీ ఎప్పుడన్నా అంత మార్పు మనం ఎక్కడన్నా చూడగలిగామా? 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ, 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీ హెల్త్ ట్రీట్మెంట్ ఎప్పుడన్నా ఎక్కడన్నా మనం చూడగలిగామా? ఇంత చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా వదులుకుంటారా? మనకు 10 రూపాయలు సహాయం చేస్తేనే మనం మర్చిపోమే, అలాంటిది లక్షలాది రూపాయలు సహాయం చేసి ఈరోజు కూడు గుడ్డ, అదే విధంగా ఉండటానికి సంబంధించినటువంటి ఒక పక్కా ఇల్లు నిర్మించి ఇస్తే
ఎవరన్నా వదులుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారిని? సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారే కావాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి, పోయినసారి వచ్చినటువంటి మెజారిటీ కంటే ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలవాలని ప్రజానికం అని అనుకుంటుంది కాబట్టి అవతల కూటమి పూటకపు హామీలు ఇస్తా ఉంది. ఆ కూటమి ఇచ్చేటటువంటి పూటక హామీలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలెవరు అమాయకులు కాదు. చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడికి తెలుసు. ఎలాంటి మోసగాడో తెలుసు. ఆల్ ఫ్రీ వాగ్దానాలతో ఎలా మోసం చేస్తాడో తెలుసు. సార్, అమ్మకి అన్నం పెట్టని వాడు పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తానంటున్నాడంట. అది పోయి ఇప్పుడు అమ్మకి కనీసం టిఫిన్ పెట్టినాడు, అన్నం దాకా పోయారు, కనీసం టిఫిన్ పెట్టినాడు. పిన్నమ్మకి ఏదైతే వజ్రాల నెక్లెస్లు చేయిస్తానంటున్నాడు. అది చంద్రబాబు నాయుడు ఈ రోజు పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు కనీసం పట్టుమని రుణమాఫీ అనేటటువంటి చెప్పి రుణమాఫీ కనీసం సొగం కూడా చేయకుండా ఈ రోజు నేను రైతు భరోసా ఇస్తా, ఉన్నప్పుడు పెన్షన్ 1000 రూపాయలు ఇచ్చి ఈ రోజు 4000 ఇస్తా, వికలాంగులకు 6000 ఇస్తా, వాళ్ళకి 20,000 ఇస్తా, వీళ్ళకి 50,000 ఇస్తా, వాళ్ళకి 1,00,000 ఇస్తా. ఇవన్నీ నమ్మటానికి చంద్రబాబు నాయుడు కొడుకే నమ్మడు చంద్రబాబు నాయుడు మాటలు. చంద్రబాబు నాయుడు మనవడే నమ్మడు చంద్రబాబు నాయుడు మాటలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవ్వాతాత నమ్ముతారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా ఎస్టీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా నిరుపేద అక్క చెల్లెమ్మలు నమ్ముతారా? సో ఇవన్నీ ఎన్ని చెప్పినా చంద్రబాబు నాయుడు అనే అతను కొన్ని చోట్ల డిపాజిట్లు రావడానికి ఉపయోగపడతాయేమో కానీ ఎక్కడా కూడా గెలిచేటటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కూటమికి లేదు. ఇది స్పష్టం. కూటమికి ఘోర ఓటమి ఖచ్చితంగా ఖాయం. జూన్ 4న అదే జరగబోయింది. అయితే మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ఆయన మేనిఫెస్టో చివరిలో కూడా చెప్పిన దెందులూరులో మళ్ళీ సభ ఉంది, నేను సభకి వెళ్ళాలి అనేసి. దెందులూరు సభలో కనీసం జనాలకు కరువైనటువంటి పరిస్థితి. ఒకవేళ మేనిఫెస్టో బాగుంది, రాష్ట్ర ప్రయోజనాల కోసమే అది రూపొందించబడింది అనుకున్నప్పుడు ప్రజలు కూడా అదే రీతిలో యాక్సెప్ట్ చేసి ఉండాల్సిందే కదా సార్. ఒకటి మేనిఫెస్టో తర్వాత ఏదో చంద్రబాబు నాయుడికి జనాలు వస్తారా లేకపోతే ముందు వస్తారంటానికి ఏమని చూసి వస్తారు సార్? ఈ 74 ఏళ్ల ముసలాడిని చూసి ఒళ్ళంతా రోగాలు నాకు బెయిలిమ్మని అడిగి అధికారంలో ఉన్నప్పుడు ఏ మంచి చేయకుండా దోచేసుకున్నటువంటి వ్యక్తికి ఏ విధంగా జనాలు వస్తారు? అతనికి జనాలు రారు కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ అనే సినిమా హీరోని అడ్డం పెట్టుకుంటే ఆ సినిమా మీద పిచ్చతో ఎవరో కొంతమంది వస్తారు కాబట్టి, ఆ ఓట్లు లేనటువంటి పిల్లలు ఎవరో వస్తారు కాబట్టి ఏదో కొద్ది జనాలు కనపడతారు కదా, ఆ ఉద్దేశంతో పొత్తులు పెట్టుకోవటం. లేదు ఆ మోడీ గారితో పెట్టుకున్నామంటే ఇంకేదో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పెట్టుకున్నారు కాబట్టి ఏదైనా మనకు బలం పెరిగిద్దామన్న ఆలోచనతో వాళ్ళతో పొత్తు. అంతకుమించి ఈయనకి ఏముంది? ఈయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. ఇదిగో నేను పలానా చేశా, ఇదిగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఇదిగో నా సొంత నియోజకవర్గానికి రెవెన్యూ డివిజన్ తెచ్చా, తేలేదు కాబట్టి చెప్పలేడు. నా సొంత నియోజకవర్గానికి ఇదిగోండి కుప్పానికి మున్సిపాలిటీ తెచ్చా, తేలేదు కాబట్టి ఆయన చెప్పలేడు. మేము తెచ్చాం కాబట్టి మేము చెప్పగలం. సో ఇదిగో కుప్పానికి సాగునీరు తాగునీరు అందించా, ఆయన తేలేదు కాబట్టి చెప్పలేడు. ఇదిగో పలానా ప్రాంతాన్ని నేను పలానా డెవలప్మెంట్ చేశా, ఏమన్నా చేసుంటే చెప్పగలడు. ఏమీ చేయలేదు కాబట్టి ఏం చెబుతాడు? సో దెందులూరు కాదు సార్, ఎక్కడికి పోయినా ఓ 3,000, 4,000, 5,000 తెలుగుదేశం కార్యకర్తలు ఉంటారు. వాళ్ళని ఆ గల్లీలో నిలబడతారు, రోడ్లో అటు ఇటు ఫ్లెక్స్లు కడతారు. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒక 1/2 కిలోమీటర్ ఉన్నట్టుగా చూపించి డ్రోన్ లో చూపిస్తారు 3,000, 4,000, 5,000 మందిని. ఒక నియోజకవర్గంలో 2 లక్షల జనాభా ఉంటే ఓ 3,000, 4,000 వస్తే దానికి ఉపయోగం ఏముంటుంది? ఒక 5,000 వచ్చారనికి ఉపయోగం ఉంటుందా? ఒక 50, 60,000, 1,00,000 మంది ఆ నియోజకవర్గం నుంచి వస్తే అది నీకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లు చూడండి, 4 భారీ సిద్ధం సభలు, దాని తర్వాత 16 భారీ బహిరంగ సభలు, మేమంతా సిద్ధం, భారీ రోడ్ షోలు, కిక్కిరిసిపోయినటువంటి ప్రజానికం. యువతల రాయలసీమ నుంచి యువతల నెల్లూరు, ప్రకాశం మొదలుకొని రాజధాని ప్రాంతం అమరావతిని మొదలుకొని పైదాకా మీకు చూస్తే విశాఖపట్నం, శ్రీకాకుళం దాకా ఎక్కడ పడితే అక్కడ ఇసుకేస్తే రాళ్ళంత జనం. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తే రోజుకు 3 మీటింగులు, ప్రతి మీటింగ్ లో మీకు 25,000, 30,000 జనాభా కనపడుతుంది. ఒక్కొక్క నియోజకవర్గంలో మినిమం 25,000, 30,000. ఎక్కడికక్కడ 3-4 రోడ్లు బ్లాక్ అయ్యి, పెద్ద పెద్ద సర్కిల్స్ అన్ని బ్లాక్ అయ్యి, కిలోమీటర్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేచి ఉన్నటువంటి ఆ హెలీప్యాడ్ నుంచి ఇక్కడికి వేచి ఉన్నటువంటి ప్రజానికాన్ని చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఎస్ మేమంతా సిద్ధం అంటూ, ఎస్ చంద్రబాబు నాయుడు ఈ హామీలు చేయలేదంటే చేయలేదన్నా చంద్రబాబు నాయుడు మోసగాడు అని చెప్పి ఏదైతే ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో కేకలేస్తున్నటువంటి ప్రజానికం, ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ప్రజలు పట్టం కడతారంటానికి ఇవన్నీ నిదర్శనాలు కాదా? చంద్రబాబు నాయుడికి ప్రజల ఆదరణ లేదంటానికి కూడా ఇది నిదర్శనం కాదా?
సో ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే విజయం. జూన్ 4 దాకా వీళ్ళ ప్రచారం ఇలానే కొనసాగుతా ఉంటది, దుష్ప్రచారం. సో అప్పుడు దాకా వెయిట్ చూడాల్సిందే. జూన్ 4 తర్వాత ఈ కూటమి కూటమి అనేది ఎక్కడా కూడా కనిపించేటటువంటి పరిస్థితి ఉండదు. సో మొత్తం ఎవరి దారి వాళ్ళు చూసుకొని ముగ్గురు ఏకాగలాగా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి మళ్ళీ ఒకరి మీద ఒకరు తిట్టుకొని ఎవరి పని వాళ్ళు చూసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది.